Hello everyone, welcome to Straight Drive Cricket Channel. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ టెస్ట్. ఈ టెస్ట్ మ్యాచ్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. ఎందుకంటే ఈ టెస్ట్ మ్యాచ్ని అందరూ త్వరగా డైజెస్ట్ చేసుకోవాలి. క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఎక్కడో ఒక చిన్న హోప్ ఉండేది నిన్న మన వాళ్ళు డ్రా చేసుకుంటారు ఈ టెస్ట్ మ్యాచ్ని అని. బట్ డ్రా కాదు కదా, కనీసం ఫైట్ బ్యాక్ కూడా ఇవ్వలేకపోయారు. కనీసం 2 సెషన్లు కూడా బ్యాటింగ్ చేయకుండానే 140కి ఆల్అౌట్ అయిపోయారు. మన బ్యాట్స్మెన్స్కి ఎందుకు అంత కాన్ఫిడెన్స్ లేదు స్పిన్ ఆడడంలో? పిచ్ ఏమీ మరీ అంత వరస్ట్ లేదు కదా ఈడెన్ గార్డెన్ పిచ్తో పోలిస్తే. ఈ మ్యాచ్ ఇండియా ఓడిపోవడం వల్ల ఇన్ని చెత్త రికార్డులు వచ్చాయో తెలుసా ఇండియా ఖాతాలోకి. అసలు సౌత్ ఆఫ్రికా లాస్ట్ టైం ఇండియాలో సిరీస్ ఎప్పుడు గెలిచిందో తెలుసా? 2000లో, అంటే 25 years అయింది. అప్పుడు 2-0తో ఇండియాపై గెలిచింది. మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే టీము ఇండియాని 2-0తో ఓడించింది. దీంతో 25 years అన్బ్రోకెన్ రికార్డ్కి బ్రేక్ పడినట్టు అయింది. లాస్ట్ ఇయర్ అంటే 2024 ఇదే నవంబర్లో న్యూజిలాండ్ ఇండియాని 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మళ్ళీ ఏడాది కాకుండానే సౌత్ ఆఫ్రికా ఇప్పుడు 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇలా 2 కంటిన్యూస్ ఇయర్స్లో 2 సార్లు క్లీన్ స్వీప్ అవడం ఇండియాకి 40 సంవత్సరాల తర్వాత ఇదే ఫస్ట్ టైం అంట. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎప్పుడూ లేని అతిపెద్ద చెత్త రికార్డు ఇండియా ఖాతాలోకి వచ్చింది. అదేంటంటే ఇండియా ఈ మ్యాచ్లో 408 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇదే అతిపెద్ద డిఫీట్ మాట టెస్టుల్లో ఇండియాకి. ఎప్పుడు ఇంతకుముందు ఇలా జరగలేదు అసలు ఇండియాలో. ఇవే కాదు, ఇంకా చాలా రికార్డులే ఉన్నాయి ఈ టెస్ట్ మ్యాచ్లో. వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఒకసారి మనం మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళ్తే, జడేజా అండ్ సుదర్శన్ మధ్య వచ్చిన ఒక 37 runs పార్ట్నర్షిప్ తప్ప ఇంకా పెద్దగా ఏమీ లేదు మాట్లాడుకోవడానికి కానీ చెప్పుకోవడానికి కానీ. మన టీంలో ఆల్రౌండర్స్తో కలిపి 8 మంది బ్యాట్స్మెన్స్ ఉన్నారు. కానీ వారిలో 4 మాత్రమే కేవలం 2 digits స్కోర్ చేయగలిగారు. దీన్ని బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతుంది మన ఇండియన్ బ్యాటింగ్ లైనప్ ఎంతలా విఫలమైంది అనేది. యాక్చువల్లీ ఈరోజు స్టార్టింగ్లోనే కుల్దీప్ యాదవ్ అండ్ సాయి సుదర్శన్ ఇద్దరూ కూడా అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఎందుకంటే జన్సన్ బౌలింగ్లో సాయి సుదర్శన్ క్యాచ్ అవుట్ అయినా కానీ అది నోబాల్ అవడం వల్ల సాయి సుదర్శన్ కొంచెం బతికిపోయాడు. లేకపోతే అప్పుడే అవుట్ అయిపోవాల్సి వచ్చింది. కుల్దీప్ యాదవ్ కూడా ఏం అనడానికి లేదు, ఎందుకంటే అతనికి నైట్ వాచ్మెన్ రోల్ ఇచ్చారు. నిన్న కొద్దిసేపు బాగానే ఆడాడు, అలానే ఈరోజు మార్నింగ్ కూడా బాగానే ఆడాడు. సో హీ హాజ్ డన్ వెరీ వెల్. అలానే సుదర్శన్ కూడా కొద్దిసేపు బాగానే ఆడాడు, ఎందుకంటే అతను చేసింది 14 runs అయినా కానీ 139 balls ఫేస్ చేసి కొంచెం పర్వాలేదని అనిపించాడు. ఇంకా తర్వాత వచ్చిన జురేల్ కానీ, పంత కానీ, నితీష్ కుమార్ రెడ్డి కానీ కనీసం కొద్దిసేపు కూడా క్రీజ్లో ఉండలేకపోయారు. లాస్ట్లో జడేజా కొంచెం ఫాస్ట్గా ఏదో 50 runs చేయడం వల్ల ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది, కానీ లేకపోతే ఇంకా 100 లోపే ఆల్అౌట్ అయిపోయేదేమో ఇండియా. అసలు ఇండియా బ్యాటింగ్ ఫెయిల్యూర్ అవడానికి రీజన్స్ ఏంటో మరి. పిచ్లో 5th day రోజు టర్న్ ఉంటుంది, అలానే లో అవుతుంది బాల్. బట్ మరీ 2 సెషన్లు కూడా ఆడలేకపోయినామా? అంత వరస్ట్ బ్యాటింగ్ లైనప్ ఉందా? ఏకంగా 8 మంది బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఇంతకుముందు కూడా ఒకసారి 2024లో న్యూజిలాండ్ మీద ఇట్లానే 3-0తో క్లీన్ స్వీప్ అయిపోతే అప్పుడు సీనియర్లు అయిన రోహిత్ శర్మ, కోహ్లీ ఆడలేదని వాళ్ళ మీదకి నెట్టే ప్రయత్నం చేశారు. బట్ ఇప్పుడు టీంలో అందరూ ఉన్న వాళ్ళు యంగ్ ప్లేయర్స్ కదా, వాళ్ళు ఏం చేశారు మరి? మీరు ఒకసారి లాస్ట్ 15 years నుంచి అబ్జర్వ్ చేస్తే ఇండియాలో సిరీస్ జరిగిన ప్రతిసారి కూడా మన వాళ్ళు ఒక అపోనెంట్ స్పిన్నర్ని, అంటే అతను ఎవరో తెలియనివాడు అప్పుడు దాకాని, బట్ అటువంటి స్పిన్నర్ని హీరో చేసేస్తారు. ఎగ్జాంపుల్ అయితే మాంటీ పనేసర్, ఇంగ్లాండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. అతనైతే 2012లో అనుకుంటా ముంబైలో జరిగిన టెస్ట్లో ఒక ఇన్నింగ్స్లో 5 wickets తీస్తాడు, ఒక ఇన్నింగ్స్లో 6 wickets తీస్తాడు. సో దానివల్ల మనం ఆ మ్యాచే ఓడిపోతాం. అలానే అదే పిచ్లో నెక్స్ట్ 2021లో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఏకంగా ఒకే మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో 10 wickets తీస్తాడు. ఆ సిరీస్కి అలా అతన్ని హీరో చేసినాము. నెక్స్ట్ మళ్ళీ 2024లో న్యూజిలాండ్తో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఓడిపోవడానికి కూడా ఈ అజాజ్ పటేలే కారణం. ఇప్పుడేమో ఆర్మర్, అతను ఎవరో తెలియదు, అతను కనీసం 15 టెస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. అలాంటి వాడు ఈ సిరీస్లో 17 wickets తీయగలిగాడు. సో ఇలా ప్రతిసారి ఎవరో ఒకరిని హీరో చేస్తూ ఉంటాం మనం. ఇప్పటికైనా మన వాళ్ళు ఈ టెస్ట్ సిరీస్ డిఫీట్ నుంచి నేర్చుకుని ప్లాన్స్ అండ్ అలానే అప్రోచ్ చేంజ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ కోచ్ అండ్ బీసీసీ కూడా కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇండియాలో ఇప్పటికే టెస్ట్ మ్యాచ్లకి ఆదరణ తగ్గిపోతుంది. ఇలా కానీ ఇండియా మ్యాచ్లు ఓడిపోతే ఎవ్వరు చూడరు టెస్ట్ మ్యాచ్లు. మళ్ళీ మన వాళ్ళు దగ్గరగా 9 months తర్వాత అనుకుంటా టెస్ట్ మ్యాచెస్ ఆడేది.
ఆగస్టులో శ్రీలంకతో ఉంది. ఇంకా ఇండియాలో అయితే దగ్గరగా 2027లోనే 2026లో ఏ మ్యాచెస్ లేవు. సో అప్పటికైనా మన టెస్ట్ టీమ్ని ఫుల్గా రెజ్యూనేట్ చేసి ఒక మంచి టీంని ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్ ఇంపార్టెంటే, అది హోమ్లో అయినా ఎవేలోనైనా. ఎందుకంటే ఇప్పటికే మన ఇండియన్ టీము WTC టేబుల్లో 5th ప్లేస్కి పడిపోయింది. సో ఇక నుంచి ఏ మ్యాచ్ ఓడిపోకూడదు. ప్రతి మ్యాచ్ గెలిస్తేనే, ప్రతి సిరీస్ గెలిస్తేనే మనం WTC ఫైనల్కి క్వాలిఫై అవుతాం. లేకపోతే లాస్ట్ టైం లాగానే 3rd ప్లేస్లోనే 4th ప్లేస్లోనే ఉంటాం. సో మొత్తానికి ఈ టెస్ట్ సిరీస్ని సౌత్ ఆఫ్రికా 2-0తో ఇండియాని క్లీన్ స్వీప్ చేసి 25 సంవత్సరాల రికార్డుకి బ్రేక్ పడేలా చేసింది. సో ఈ టెస్ట్ సిరీస్ డిఫీట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.